ముఖ్యంగా బొమ్మల కొలువు అనేది కూడా ఏ విధముగా ఆ కొలువుని కొలుచుకోవాలి అంటే కూడా ఎవరైతే ఇంటి వాళ్ళు అనగా బంధువులు కానీ లేదా బ్రాహ్మణ్స్ ఎవరన్నా పెట్టే వాళ్ళైనా కూడా బొమ్మల కొలువు ఆ విధానంగా ఉన్నవాళ్ళు అయితే అయితే మేము పెట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి చేతితో ఏదో ఒక బొమ్మ తీసుకోవాలి అండి. తీసుకొని ఆ బొమ్మని అక్కడ మా గృహంలో ఆ బొమ్మతో పాటు ముందుగా వినాయకుడిని అలాగే దశావతారాలు ఈ విధముగా చిన్న చిన్నగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా బొమ్మల కొలువు పెట్టాలి. ఈ బొమ్మల కొలువు కానీ ఈ శరన్నవరాత్రులు ఈ అమ్మవారి విగ్రహాలు అలాగే చండీ యాగాలు ఇలా ఎంతోమంది వేద పండితులు భక్తులు అందరూ కలిసి శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తే మన హిందూ ధర్మము ఎప్పుడు కూడా వెనకకనేది పోదు. మనం ఎవరు ఏ విధముగా వచ్చినా కూడా ఆ అమ్మవారే మనల్ని కాపాడుతుంది. కాబట్టి అందరూ ఎవరైనా సరే ఈ దేవీ నవరాత్రుల్లో ఈ దుర్గాదేవి అమ్మవారు పూజ చేసుకుంటారో అలాగే చండీ హోమం కూడా చేసుకునేవారు కూడా చక్కగా భక్తితో అమ్మవారిని చేసుకోండి. తప్పకుండా మన దేశాన్ని మన హిందువుని కూడా కాపాడుతుంది. జయ